ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజనలో సంవత్సరానికి రూ. 20 కడితే ప్రమాద బీమా లభిస్తుంది. కానీ రోగం వచ్చి చచ్చిపోతే అంటే న్యాచురల్ డెత్ అయితే ఆ కవరేజ్ ఉండదు. సో న్యాచురల్ డెత్ కూడా కవరేజ్ ఉండేలా ఉండే స్కీమ్ మనం అద్భుతమైన స్కీము ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా యోజన. దీనికోసం సంవత్సరానికి కట్టాల్సిన ప్రీమియం రూ. 436 మాత్రమే. బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పాలసీ చేసేయచ్చు. ఇది ప్రభుత్వ స్కీము, గ్యారంటీడ్ స్కీము. ఇది జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ జూన్ 1 నుంచి 31 మే వరకు ప్రీమియం కలెక్ట్ చేస్తారు. అంటే జూన్ నుంచి ఆగస్టు మధ్యలో మనం ప్రీమియం కడితే మాత్రం రూ. 436 కలెక్ట్ చేస్తారు. అదే ఆగస్ట్ తర్వాత అయితే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అయితే రూ. 342 మీ ఖాతాల నుంచి డెబిట్ అవుతుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే రూ. 228, మార్చి నుంచి మే వరకు అయితే రూ. 114 అంటే పార్ట్ పీరియడ్ కి ప్రీమియం డెబిట్ అవుతుంది. ఇది జూన్ 1 కంటే ముందే అంటే మేలోనే మీ ఖాతాలో ఈ రూ. 436 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. అలానే మీ ఖాతా ఆపరేషన్ లో ఉండేలా చూసుకోండి. ఎగ్జాంపుల్ మీ ఖాతా మే నెలలో ఇనాపరేషన్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నా కూడా రూ. 436 డెబిట్ కాదు. డెబిట్ కాకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. దీనికోసం మీ ఆధార్ లింక్ ఉన్న అకౌంట్ ద్వారా ఈ స్కీమ్ లో చేరొచ్చు. సురక్ష బీమా యోజన లాగానే ఒక వ్యక్తికి రూ. 430 ఒక్క కవరేజే ఉంటుంది. అంటే 4 ఖాతాలలో నుంచి 436 కడితే 4 కవరేజ్లు ఉండవు. అయితే దీంట్లో ఈ స్కీమ్ చేరినప్పుడు ఫస్ట్ 1 మంత్లో యాక్సిడెంట్ కవరేజ్, డెత్ మాత్రం కవరేజ్ ఉంటుంది. కానీ 1 మంత్ దాటితే మాత్రం న్యాచురల్ డెత్ కూడా కవరేజ్ ఉంటుంది. సురక్ష బీమా యోజనలానే ఎవరైనా స్కీమ్ చేరొచ్చు, ఏ వృత్తి వారైనా చేరొచ్చు. రూ. 20 ఇన్సూరెన్స్, రూ. 436 ఇన్సూరెన్స్ రెండు కట్టొచ్చా? రెండు కట్టొచ్చు. రెండు కట్టి 436 ప్లస్ రూ. 20 అంటే రూ. 456 రెండు కట్టండి. యాక్సిడెంట్ చనిపోతే అక్కడ 2 లక్షలు, ఇక్కడ 2 లక్షలు, మొత్తం 4 లక్షలు వస్తుంది. అదే న్యాచురల్ డెత్ అయితే అంటే రోగం వచ్చి చచ్చిపోతే 2 లక్షలు వస్తుంది. సో మిగతా ఏ పాలసీలు ఉన్నా కూడా ఈ పాలసీ కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఇంట్లో మేజర్స్ అందరూ కూడా ఈ పాలసీలో ఎలిజిబుల్లే. 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్లో ఎలిజిబుల్. అయితే 50 ఏళ్ల లోపు జాయిన్ కావాలి. రెన్యువల్ మాత్రం 55 ఏళ్ల వరకు ఇస్తారు. కాబట్టి ఈ అద్భుతమైన స్కీము ఖచ్చితంగా చేరండి. మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ ఈ పాలసీ గురించి చెప్పండి. నేను ఆటో ఎక్కినా, క్యాబ్ ఎక్కినా, ర్యాపిడో బైక్ ఎక్కినా ఈ పాలసీ గురించి చెప్పకుండా అసలు దిగను. మీరు కూడా మీకు తెలిసిన అందరికీ ఈ పాలసీ గురించి చెప్పండి.